నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు మండలంలో 8,25,00,000తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు. కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన సాగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్యాన్న శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి పాలన సాగుతుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం, పోలపల్లి, ఆగూరు, గోరింటాడ, సంగం చెరువు గ్రామాల్లో 8,25,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు గత పాలనలో జెడ్పీ చైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్, టీటీడీ బోర్డు సభ్యుల వంటి పదవులు అనుభవించారే గాని అభివృద్ధి మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. అటువంటి పార్టీని, పార్టీ నాయకులను ప్రజలు దూరం పెట్టారని అన్నారు. ₹34,00,000 ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ R&B రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్ళేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తూ ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం. ఇట్లా 67 గ్రామాలకు చేస్తూ ఉన్నాం మన నియోజకవర్గాల్లో. ఇట్లా 31 వార్డులకి మున్సిపాలిటీలో చేస్తూ ఉన్నాం. అంటే ఇంత అభివృద్ధిని పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం ఈ 20 నెలల్లోనూ. మరి సంక్షేమం కూడా పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నాం. ₹200 పింఛన్ని ₹2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 3,000కి 3,000 కలిపి ₹6,000 ఈవేళ దివ్యాంగుడు గడప దగ్గర ఇస్తూ ఉన్నాం. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా వెళ్ళండి మీరు, ఒక్క తెలంగాణలోనే ₹2,000, మిగిలిన అన్నిటువంటి రాష్ట్రాల్లో 1,500, 1000, కొన్ని రాష్ట్రాల్లో అయితే ₹500 మాత్రమే పింఛన్ నెలకిచ్చేది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4,000, 6,000, 10,000, ₹15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. దయ ఉంచి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తల్లికి వందనం ఉంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, అన్నదాత సుఖీభావ కింద ఇవాళ ప్రతి రైతుకి పెట్టుబడి సాయంగా ₹20,000 కేంద్రం సహకారంతో రైతాంగానికి అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మహిళలకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. ఆర్టీసీలో టికెట్ లేకుండా మా మహిళలు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మీకు ఉచితంగా ప్రయాణం కల్పించాం. మీ అందరూ కూడా ఉచితంగా ప్రయాణం కల్పిస్తే మా ఆటో సోదరులు వచ్చి మీరందరూ కూడా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం పెట్టారు, మాకు నష్టం వస్తుందని అంటే మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కరికి ₹15,000 మళ్ళీ ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి వాళ్ళకి వేసాం. 20 నెలల్లో ఈ ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఇట్లా అనేకమైనటువంటి డెవలప్మెంట్ చేశాం. ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తూ ఉన్నాం, సంక్షేమం. నేను మళ్ళీ వ్యక్తిగతంగా ఈ నిధులు తీసుకురావడమే కాదు, ప్రభుత్వం నుంచి ఇతరత్ర CSR ఫండ్స్
సిఎస్ఆర్ ఫండ్స్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి, పరిశ్రమలు, పెద్ద పెద్ద ఏజెన్సీలు ఉంటాయి. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా డబ్బులు అడిగి చేస్తా ఉన్నాం. అంటే ఇట్లా నాకున్నటువంటి ప్రతి ఇన్ఫ్లుయెన్స్, ప్రతి పరిచయం ఎవరికి ఉపయోగిస్తూ ఉన్నాం? ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమమే కాకుండా నాకున్నటువంటి పరపతి, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉపయోగిస్తూ ఉన్నాం? మీకోసం, మన నియోజకవర్గం కోసం. ఎందుకంటే కుటుంబం అంటే నేను, నా భార్య, నా 2 పిల్లలు, మేము నలుగురు నా కుటుంబం అనుకోవట్ల. నా కుటుంబం అంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మంది కూడా ఒక కుటుంబంగా భావిస్తూ ఉన్నా. అందుకే నాకు ఏదైనా అవకాశం ఉంటే నా కుటుంబంగా భావించి మీకు అందిస్తూ ఉన్నాను అవన్నీ కూడా. ఇంత మంచిగా మరి ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మనం గెలిచాం కాబట్టి పనులు చేయగలుగుతున్నాం, మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి పనులు చేయగలుగుతున్నాం. లేకపోతే మేము చేయగలుగుతామా? గతంలో నేను ఎమ్మెల్యే అయ్యాను 1924, ప్రభుత్వం రాలేదు. ఏమన్నా జరిగినాయా? ఏం జరగల. ఆ రోజు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కానీ వాళ్ళ పదవులు తెచ్చుకున్నారు, కానీ మీ వంక చూసిన వాళ్ళు ఎవరు? తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు, టీవీకి అధినేత విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్తో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రావిడేతర ముఖ్యమంత్రి లభించినట్లయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పార్టీ నేత తమిళిసై సౌందరరాజన్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. జోసెఫ్ విజయ్ ఎనుం நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక పాలన సాగిస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవూరు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలనా స్థానంలో పోలీసు రాజు నడుస్తోందని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులు, ఎన్ఆర్ఐలపై సైతం అక్రమ కేసులు బనాయిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. డెమోక్రటిక్ దేశాలుగా పేరు పొందినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్గా తీసుకొచ్చినటువంటి ప్రజా పోరాటాలు, మానవ ప్రగతి ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాల్లో మరలా బ్యాక్ టు ది పెవిలియన్, మళ్ళా ఆటోక్రటిక్ స్టేట్గా తయారు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వీఆర్ కన్స్ట్రైన్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ దిస్ స్టేట్, as a person who knows little bit law. It's heart burning. ఈ ప్రజల యొక్క గొంతు నొక్కబడినటువంటి ప్రజల గుండు చప్పుడుగా మాత్రమే నేను మీ ముందరకు వచ్చినా,
వీలైనంత వరకు ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి. పరిష్కారం మీరే కనుక్కోండి, పరిష్కారం మీరే మాకు చెప్పండి. మీకంతా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కుదిలేసి, వాళ్ళ ప్రామిస్లు, వాళ్ళ చెప్పినటువంటి అన్ని గాలి కుదిలేసి ఈరోజు పోలీస్ రాజ్ అనే వ్యవస్థ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ప్రావర్బల్ మంకీస్ అంటారు. 3 కోతులు ప్రావర్బల్ మంకీస్. ఒకటి కళ్ళు మూసుకో ఉంటుంది, ఒకటి చెవులు మూసుకో ఉంటుంది, ఒకటి నోరు మూసుకో ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలను చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఏ విధంగా అంటే, ఒక కూటమి ప్రభుత్వం చేసే చెడు, కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి మీరు చూడొద్దు, కళ్ళకి గంతలు కట్టుకోండి. ఎవరైనా చెప్తే, ఏ మీడియా ద్వారా అయినా ఒక కడుపు మండినటువంటి ఒక సామాన్యుడు వాళ్ళ అవినీతిని బయట పెడితే మీరు వినొద్దు, చెవులు మూసుకోండి. వాళ్ళు చేసే దుర్మార్గాలు, అక్రమాలు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ఇది వారి ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి దిశ నిర్దేశించాడు. ప్రావర్బల్ 3 మంకీస్. చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఏళ్ళు చూపించినా వాళ్ళకి పరిష్కారం, వాళ్ళకి అసైలం, వాళ్ళకి డెస్టినేషన్ ఈ జైల్స్. వాళ్ళకి డెస్టినేషన్, వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఎక్కడికి చేరాలంటే జైళ్లలో మగ్గాల్సిందే. ఈ విధమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే గుండె పగిలి మీ ముందర రావడం జరిగింది. ఒక మాట చెప్తాను, ఈ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఆటోక్రటిక్ నియంతృత్వ పోకడలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది. దీన్ని ఇంగ్లీష్లో హైబ్రిడ్ రెజిమ్ అని కూడా అంటారు. అంటే అథారిటేరియన్ డెమోక్రసీ అనే మంత్రం జపిస్తూ అథారిటేరియన్ సిస్టమ్ వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడ్. ప్రజాస్వామ్య తిరోగమనం. కొన్ని సంవత్సరాలు, డికేడ్స్, సెంచరీస్ గా పోరాడి మానవులు, ప్రజలు ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డెమోక్రసీ అనే ముసుగులో పోలీసు రాజ్యం నడుపుతూ ఎవరైనా వాళ్ళ అవినీతిని గురించి కానీ, వాళ్ళ పరిపాలన గురించి కానీ, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే ఇమ్మీడియట్ జైల్స్. ఈ ఇమ్మీడియట్గా పోలీసు రాజ్ ఎంటర్ అయిపోద్ది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకి పంపించే ఏర్పాటు చేస్తారు. ఈ డెమోక్రసీలో ఫెయిల్యూర్ అండ్ ఫాల్ ఆఫ్ డెమోక్రసీ టు ఆటోక్రసీ 4 స్టెప్స్ ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి, ఇట్ ఈస్ ఎ టాక్సిక్ పోలరైజేషన్ ఆఫ్ డెమోక్రసీ. దీన్ని టాక్సిక్ పోలరైజేషన్ కూడా అంటారు. దానిలో ఏం చేస్తారంటే పాపులిస్టిక్ ఫ్రేమింగ్. ఫస్ట్ ఆత్మస్తుతి. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా సంస్థల ద్వారా వాళ్ళు దిస్ కాల్డ్ పాపులిస్టిక్ ఫ్రేమింగ్ చేసుకుంటూ వస్తారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.